హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు నేను ఈ వీడియోలో అయితే నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటాను. పెద్ద నగలు కొనాలా లేదంటే చిన్న నగలు కొనాలా అనేసి చాలామంది అయితే డైలమాలో ఉంటారు. అలాగే పెద్ద నగలు కొనుక్కోవాలి అని అనిపించినా కూడా గోల్డ్ రేట్స్ వల్ల ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. జనరల్గా మనకి ఉండే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, గోల్డ్ రేట్ పెరిగింది, మనం పెద్ద నగలు ఇంకా కొనలేము ఈ గోల్డ్ రేట్స్కి అనుకొని చిన్న చిన్న వాటితో సర్దుకుంటూ ఉంటాము. అలా ఎప్పుడూ చేయకండి. నా ఒపీనియన్ ప్రకారం కనైతే ఎయిమ్ హై అనే చెప్తాను. ఎందుకంటే పెద్ద నగలు కొనాలంటే గోల్డ్ రేట్ ఎక్కువైందని ఒక అడుగైతే మనం వెనక్కి వేస్తాము. పెద్ద నగలకి గోల్డ్ రేట్ పెరిగితే చిన్న నగలకి కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు పెరిగిందని వెనకడుగు వేస్తే ఇంకో 1 ఇయర్‌కి ఇంకా పెరిగిపోతుంది. అప్పుడైతే అస్సలు కొనలేము. అసలు ముందు పెద్ద నగలేంటి, చిన్న నగలేంటి అంటే కొంతమందికి 10 గ్రామ్స్ అంటే పెద్ద నగలు, కొంతమందికి 100 గ్రామ్స్ అంటే పెద్ద నగలు. నేనేం చెప్తానంటే, పెద్ద నగలంటే జనరల్‌గా వడ్డానం వస్తుంది. అలాగే కాసుల పేరు కానీ, ఇంకేదైనా హెవీ నెక్లెస్ కానీ, ఇంకేదైనా ఆర్నమెంట్స్ మనం కొనగలిగిన గ్రామ్స్ కంటే ఎక్కువగానున్నా కానీ, ఇవన్నీ మనకి పెద్ద నగలుగానే అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పెద్ద వాటిని మనం ఎంత తొందరగా కొనగలిగితే అంత తొందరగా అయితే మనం కొనుక్కోవచ్చు. మిగిలినవి చిన్నవి చిన్న చిన్నగా అయితే కొనుక్కోవచ్చు. సపోజ్ మీరు వడ్డానం కానీ లేదంటే కాసుల పేరు కానీ ఇలాంటి వాటిని ఒక ఏజ్ వరకు అయితే వేసుకుంటాము. తమ్ముడు పెళ్ళికి లేదంటే అక్క పెళ్ళికి అలా వేసుకుంటూ ఉంటాము. లేదంటే క్లోజ్ రిలేటివ్స్ పెళ్ళికి ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. తర్వాత పెద్దగా అయితే యూజ్ చేయము. ఏజ్‌కి గోల్డ్‌కి సంబంధం అయితే లేదు. కానీ జనరల్‌గా అయితే ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది మదర్స్ అయితే వాళ్ళు కొనలేకపోయినా, వాళ్ళు పెట్టుకోలేకపోయినా వాళ్ళ పిల్లల కోసం అయితే కొన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఫస్ట్ అయితే చిన్న ఏజ్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. జాబ్ రాగానే గోల్డ్ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయాలి. మా నాన్న కొనిస్తారు లేదంటే అమ్మ కొనిస్తారని వాళ్ళ మీద అయితే ప్రెషర్‌ని పెంచకండి. వాళ్ళు ఎంత కష్టపడి చదివించి ఉంటారో మీకు మాత్రమే తెలుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి చదివించేదే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ మీద ఇంకా ఇలాంటి గోల్డ్ కొనియండి అని ప్రెషర్ పెట్టకుండా మనకి మనమే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అమ్మా నాన్న ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఆలోచిస్తారు. అందుకే ఆడపిల్లలు ఇంకా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా ఎంత చిన్న ఏజ్‌లో సేవింగ్స్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా అయితే కొనుక్కోవచ్చు అనుకున్న ఆర్నమెంట్స్‌ని. ఇప్పుడు ఒకవేళ చిన్న ఏజ్‌లో సేవింగ్స్ స్టార్ట్ చేయలేకపోయినా కూడా ఏం పర్వాలేదు. ఇంక నుంచి స్టార్ట్ చేయండి. పెద్దవాటికి ఎక్కువ విఏ పడుతుంది. గోల్డ్ కాస్ట్ ఎక్కువైపోతుందని లేకుండా మనీ సేవ్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్‌ని అయితే కొనుక్కోండి. 5-10 ఇయర్స్ బ్యాక్ అయితే పెద్ద ఆర్నమెంట్స్ కొనుక్కుని ఉంటే ఇప్పుడైతే చాలా డబ్బులు మిగిలుండేది కదా. ఇంకా డిలే చేస్తే ఇంకా ఎక్కువైతే పెట్టాల్సొస్తుంది. అసలు చిన్న నగలకే మేము సేవింగ్స్ చేయలేము అని అనుకునే వాళ్ళు ఎలా సేవ్ చేసి గోల్డ్ కొనుక్కోవాలని మన ఛానల్‌లో అయితే చాలా వీడియోసే ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. అందులో మీకు ఏదైనా అయితే ఉపయోగపడొచ్చు. కొన్ని ఆర్నమెంట్స్ అయితే హెవీగా కనిపిస్తాయి కానీ లైట్ వెయిట్‌గా ఉంటాయి. అలాంటివి మీరు షాప్స్‌లో చూసి కొనుక్కోవచ్చు. మీరు కొనాలన్న పెద్ద నగలు అలా గ్రామ్స్ తక్కువలో ప్లాన్ చేసుకొని కూడా కొనుక్కోవచ్చు. మరీ గ్రామ్స్ తక్కువలో అని డెలికేట్‌గా తీసుకోకండి. మీకు తెలుస్తుంది గదా! వేసుకునేటప్పుడు ఇది మనకు ఓకే. ఇదైతే విరగకుండా ఉంటుంది అని అనుకునే వాటిని చూజ్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు ఉండేది ఒకే ఒక జీవితము. జీతం రాగానే ప్లాన్ చేసుకోండి. గోల్డ్ కొనుక్కోండి అని అంటూ ఉన్నారు ఏంటి అని అనొచ్చు. అవును, ఉండేది ఒకే జీవితం. సేవ్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. ఈ పెద్ద నగలనేవి మనం ఒకేసారి కొనాలంటే కొనలేం. అందుకే కొంచెం కొంచెం సేవ్ చేస్తూ కొనుక్కోవాలి. అది మనం వేసుకునేటప్పుడు హ్యాపీగా ఉంటాం. అలానే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా ఉపయోగపడుతుంది. పెళ్ళికి ముందు మీరు పెద్ద నగలు కొనలేకపోయినా ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా కొనుక్కోవచ్చు. ఎన్ని గ్రామ్స్‌లో కొనాలి అని ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలి. ఇది మన మీద మనం ప్రెషర్ పెంచుకోవటం కాదు. మనకి నచ్చిన వస్తువుని మనం చిన్నగా సేవ్ చేసి కొనుక్కోవటమే. మామూలుగా పెద్ద నగలు కొనలేని టైంలో మనం ఏం చేస్తుంటాం, 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అని అలాంటివి కొంటూ ఉంటాము. అలాంటివి కొనుక్కునే బదులు ఆ అమౌంట్‌ని మనం కొంచెం దాచి గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. వాటి కలరు పోదు. అలాగే వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ కొనేవాళ్ళు కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. అలాగే దాని రేట్ కూడా పెరుగుతూనే ఉంది. ఏదైనా ఫంక్షన్‌కి గాని వెళ్తే మనకన్నా మనం వేసుకునే నగలకి ఎక్కువ వాల్యూ ఇచ్చే రోజుల్లో అయితే ఉన్నాం మనం. అంత డిమాండ్ ఉంది గోల్డ్‌కిప్పుడు. అలాంటి కాలంలో ఉండే మనం ఇన్ని సేవింగ్స్ ఆప్షన్స్, ఇన్ని ఎర్నింగ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ కాలంలో ఇంకా సేవ్ చేయటం స్టార్ట్ చేయకపోతే ఎలా? అందుకని సేవ్ చేసి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. లేదంటే గోల్డ్ మీద కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా కూడా చూజ్ చేసుకోవచ్చు.
గోల్డ్ ఆర్నమెంట్స్ పెద్దవి తీసుకునేటప్పుడు మీకు నమ్మకం ఉండే షాప్స్లో తీసుకోండి. ఆ బిల్స్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. అంతా ఇన్వెస్ట్ చేసి తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అని ఒక 4-5 షాపుల్లో అయితే తిరగండి. రేట్స్ అడగండి. మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఏ షాప్లో ఎంత రేట్ ఎంత కాస్ట్ పడుతుంది అని. దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చు. పెద్ద నగలు తీసుకునేటప్పుడు స్టోన్స్ ఎక్కువ ఉండేవి కాకుండా కొంచెం తక్కువ ఉండేవి తీసుకోండి. స్టోన్స్ ఉంటే కొన్ని ఆర్నమెంట్స్ అయితే అందంగానే ఉంటాయి. కానీ పెద్ద నగలకి ఎక్కువ స్టోన్స్కి ఎక్కువ కాస్ట్ అంత లాభం అయితే ఉండదు కదా. విఏ ఛార్జెస్లో ఎంత వీలైతే అంత తగ్గించమని అడగండి పెద్ద ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు. లేదంటే ఒక్కొక్కసారి 10% ఆఫర్ ఆన్ విఏ అని, లేదంటే 20% ఆఫర్ ఆన్ విఏ అని ఇలా ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు. అలాంటి టైంలో కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి అయితే ఇన్ని గ్రామ్స్ కనుకుంటే ఇంత ఆఫర్ అని కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటివి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికైతే ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఆఫర్స్ ఎక్కువ ఫెస్టివల్ టైమ్స్లో కూడా ఇస్తూ ఉంటారు. నేనైతే ఏం హై అనే చెప్తాను. రేపు కొనవచ్చు, ఎల్లుండి కొనవచ్చు అని అనుకుంటూ ఉంటే పెద్ద నగలను అయితే కొనలేము. జస్ట్ ట్రై చేయండి, ప్లాన్ చేసుకొని అయితే కొనుక్కోవడానికి. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బై బాయ్.